ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్దవిద్యాకర్తృభ్యః నమో గురుభ్యో నమో మహద్భ్యః. తెలుగు వ్యాకరణంలో బాల వ్యాకరణంలో చిన్నయ్య సూరి గారు సంజ్ఞా ప్రకరణంలో వ్యాకరణాన్ని ప్రారంభిస్తూ మొదట అక్షరమాల గురించి చెప్పారు. వారు వరుసగా 3 సూత్రాలు చెప్పినారు. ఒకటి, సంస్కృతమునకు వర్ణములేబది. 2, ప్రాకృతమునకు వర్ణములు 40. 3, తెలుగునకు వర్ణములు 36 అని. తెలుగు వ్యాకరణం చెబుతూ ఈ సంస్కృత వ్యాకరణముల ప్రసక్తి ఎందుకు అనేటువంటిది స్పష్టత కావాలి. అందుకుగాను మొదట తెలుగులోని ఈ తత్సమ తద్భవ దేశ్యాల గురించి చెప్పేటువంటి భాషా విభాగం అనే పాఠం మొదట ఒకసారి చూడండి, ఆ తర్వాత దీన్ని చూడండి. సంస్కృతంలో తెలుగు పదాలు వాడబడుతున్నాయి, ప్రాకృత పదాలు వాడబడుతున్నాయి, అట్లే శుద్ధమైన తెలుగు పదాలు కూడా వాడబడుతున్నాయి. కాగా సంస్కృతంలో 50 వర్ణాలుంటే, ప్రాకృతంలో 40 ఉంటే, తెలుగులో 36 మాత్రమే ఉన్నాయి. అవేంటివి అనేటువంటివి ఇక్కడ ఈ పట్టికలో మనం చూడవచ్చు. ఇందులో మొదటిది 1 అనే సంఖ్య వేసింది సంస్కృతం విభాగం. ఆ తర్వాత కింది వైపు ఉన్నటువంటి వృత్తం తెలుగు విభాగం. ఇంకోటి ఎర్ర రంగులో ఉన్నటువంటిది ప్రాకృతం అనేటువంటి విభాగం. అందులో కేవలం సంస్కృతంలో ఉండేటువంటి వర్ణాలు అచ్చు రూరు, అచ్చు లుల్లు, ఞ ఞ ష ష. ఈ అక్షరాలు కేవలం సంస్కృతంలో మాత్రమే ఉంటాయి, తెలుగులో కానీ ప్రాకృతంలో కానీ ఉండవు. ఇక ప్రాకృతంలో సంస్కృతంలో కలిపి ఉండే అక్షరాలు ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ అనేవి. ఇక ప్రాకృతంలో లేకుండా కేవలం సంస్కృతంలో తెలుగులో కలిసి ఉండే అక్షరాలు ఐ ఔ. ఇక కేవలం తెలుగులో ఉండే అక్షరాలు ఎ ఓ స జ అరసున. ఈ 5 అక్షరాలు తెలుగులో మాత్రమే ఉంటాయి, అవి ప్రాకృతంలో కానీ సంస్కృతంలో కానీ ఉండవు. ఇక సంస్కృతంలో ప్రాకృతంలో తెలుగులో ఉండేటువంటి అక్షరాలు అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అహ క గ చ జ ట డ న త ద న ప బ మ య ర ల వ స హ ళ. ఈ వర్ణాలు. ఇంకా వీటిని ఇక్కడ 50 ఏంటివి, 40 ఏంటివి, 36 ఏంటివి అనేటువంటివి పక్కకు కూడా చూపెట్టడం జరిగింది. సంస్కృతంలో ఇందులో 8 వర్ణాలు ఉన్నాయి. సంస్కృతం తెలుగు కలిసే దగ్గర ఇక్కడ 2 వర్ణాలు ఉన్నాయి. సంస్కృతం ప్రాకృతం కలుస్తున్న దగ్గర ఇక్కడ 10 వర్ణాలు ఉన్నాయి. ఇక సంస్కృతం ప్రాకృతం తెలుగు ఉన్న దగ్గర ఇక్కడ 30 వర్ణాలు ఉన్నాయి. అట్లే తెలుగులో 5 వర్ణాలు ఉన్నాయి. తెలుగు ప్రాకృతంలో ఏమీ లేవు, ప్రాకృతంలో ఏమీ లేవు. వీటి మొత్తం ఇక్కడ పక్కకు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 55 అక్షరాలు ఉన్నాయి. దీన్నే తెనునకు వర్ణములు 55 అని చెప్పి 55 అంటూ ప్రౌఢ వ్యాకరణకారుడు చెప్తారు. ఇక ఈ వర్ణాలను ఈ విధంగా విభజించినారు. అవి మొదటి స్థూలంగా అచ్చులని, హల్లులని 2 విభాగాలు. మళ్ళీ అచ్చుల్లో హ్రస్వాలు దీర్ఘాలు అని. హ్రస్వాలు అంటే అ ఇ ఉ రు, అచ్చు లు కూడా. అట్లా దీర్ఘాలు అంటే ఆ ఈ ఊ రు లు కూడా. ఇక అచ్చుల్లోనే ఏ ఓ ఏ ఓలకు వక్రములు అని, ఐ ఔలకు వక్రతమములని, ఇక బిందువు అంటే 0 విసర్గలకు ఉభయాక్షరాలని చెప్పినారు, పేర్లు చెప్పినారు. ఇక హల్లులకు వచ్చేసేటప్పటికి కచట తపలను పరుషములని, గజడ దబల సరళములని పిలువబడతాయి. అంటే ఈ పరుష సరళాలు కాకుండా మిగిలినవన్నీ కూడా స్థిరములు. ఆ స్థిరములలో
ఖ ఛ ఠ థ ఫ అనేవి మహాప్రాణాలు, ఞ ঙ న న మ అనేవి అనునాసికాలు, య ర ల వ శ ష స హ అనేవి ఇతరములైనటువంటి స్థిరములు లేదా హల్లులు. ఇది వర్ణమాలలోని అక్షరాల యొక్క పేర్లు. కాగా మరి సంస్కృత వర్ణాలు ఇవి, తెలుగు వర్ణాలు ఇవి, ప్రాకృత వర్ణాలు ఇవి అని చెప్పినప్పుడు తెలుగులో కంటే సంస్కృతంలో ఎక్కువ వర్ణాలు ఉన్నాయి. ఒక 14 అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. అట్లే తెలుగు కంటే ప్రాకృతంలో ఒక 4 అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ 14 అక్షరాలు తెలుగులో లేవన్నమాట. అవేంటివి అంటే చూడండి, అచ్చులోని రు, అచ్చులుల్లు, విసర్గ ఇవి లేవు. అట్లే మహాప్రాణాలన్నీ లేవు. ఞ ঙ అనేవి లేవు. ష ష అనే అక్షరాలు కూడా తెలుగులో లేవు. అంటే ఏమన్నట్టు, ఈ అక్షరాలు గనక ఉన్నటువంటి పదాలు తెలుగు పదాలు కావు అనేవి స్పష్టం. ఉదాహరణకు రు అంటే ఋషి అని అట్లాంటివి అన్నమాట. అట్లే లు తోటి ఉండేటువంటి పదాలు సామాన్యంగా ఏం లేవు. క్లుప్తం అనేది ఒక పదమే ఉంది. ఇవి మంత్రశాస్త్రంలో వాడబడేటువంటి అక్షరాలు, అది కూడా సంస్కృత వర్ణం. ఇక విసర్గతోటి ఉండేటువంటి తపఃఫలము, దుఃఖము మొదలైనటువంటి పదాలన్నీ కూడా సంస్కృత పదాలనే అర్థం. అట్లే మహాప్రాణాలు అంటే ఖ తోటి ఉండేవి. ఖడ్గము సంస్కృత పదం అనమాట. ఘంట సంస్కృత పదం అనమాట. ఛత్రము సంస్కృత పదం. ఝషము సంస్కృత పదం. ఠ కంఠము సంస్కృత పదం. ఢక్క సంస్కృత పదం అవుతుంది. థ పథము సంస్కృత పదం. ధ అట్లా ధనము సంస్కృత పదం. ఫ ఫలము సంస్కృత పదం. భయము సంస్కృత పదం. అట్లే ఞ ఉండేటువంటివి పంచాంగం. అట్లా పంచాంగం అనే దాంట్లో ఞాలు ఉన్నాయి. అట్లే ష అనే వర్ణం ఉన్నవి, శక్తి. అట్లా ష పరుషము మొదలైనటువంటి పదాలన్నీ కూడా ఈ అక్షరాలు వచ్చినాయంటే అయిపోయాయి, అవి తెలుగు పదాలు కావు అనేది స్పష్టం. అంతేకాకుండా యకారంతో ప్రారంభమయ్యేటువంటి పదాలు కూడా తెలుగు పదాలు కావు. ఉదాహరణకు యక్షుడు, యముడు అట్లాంటివి అన్నమాట. అట్లే తెలుగులో బిందువు అంటే 0 అనేటువంటిది కేవలం పరుష సరళాలకు ముందు మాత్రమే ఉంటుంది. పరుష సరళాలు అంటే కఖ గఘ చ జ ఛ ట ఠ డ ఠ తథ దథ పఫ బాభాలు. ఈ వీటికంటే ముందు మాత్రమే పరుష సరళాలు అంటే కగ చ జ ట డ త ద ప బ. ఈ 10 వర్ణాల కంటే ముందు మాత్రమే 0 వస్తాయి. అవి కాకుండా వేరే వర్ణాల ముందు గనక బిందువు వస్తే ఆ పదం కూడా తెలుగు పదం కాదు. ఉదాహరణకు యా కంటే ముందు 0 వస్తే సంయమి అని ఉన్నది, అది సంస్కృత పదం అనమాట. షా కంటే ముందు 0 వస్తే అంశము, అది తెలుగు పదం కాదు, సంస్కృత పదం అనమాట. షా కంటే ముందు 0 వస్తే కూడా అంతే. సా కంటే ముందు 0 వస్తే కూడా అంశ మొదలైనటువంటి ఇటువంటి వాటిని మనం తెలుగు పదాలు కావు, సంస్కృత పదాలు అని గుర్తించాలి. అయితే ఈ గుర్తులే కాకుండా మన కోశ జ్ఞానం వల్ల, అనుభవం వల్ల, పెద్దల సలహాల వల్ల వాటిని తెలుగు పదాలు, సంస్కృత పదాలని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ వర్ణ విభాగం తెలుసుకోవచ్చు. శుభమస్తు.